హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీఎస్ ట్రిక్స్. లాస్ట్ వీడియోలో ఒక మంచి అప్డేట్ అయితే వస్తుంది, వెరీ సూన్ అని అయితే చెప్పాను కదా. సో అప్డేట్ ఏంటి అండ్ అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తాను మీకు. సో అప్డేట్ ఏంటంటే మనం పైథాన్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. పైథాన్ సిరీస్ స్పెసిఫిక్గా ఎందుకు అంటే పైథాన్ అనేది ఒక బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. ఎవరైతే నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కంప్యూటర్ సైన్స్ ఏవైతే మనకి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని ఉంటారో వాళ్ళ గురించి అయితే ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ సిరీస్లో మనము ఎవరైతే ప్రోగ్రామింగ్లో పి అనే వర్డ్ కూడా తెలియదు వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు క్లిస్టల్ క్లియర్గా ఈ సిరీస్లో వీడియోస్ అయితే చేయబోతున్నాం. సో ఈ సిరీస్లో బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ టోటల్ ఏదైతే మనకి పైథాన్ ఉంటుందో అన్ని టాపిక్స్ అయితే మనం కవర్ చేస్తాం. అండ్ ఈ టోటల్ టాపిక్స్ అనేది మనం పైథాన్ని ఎలా డిజైన్ చేస్తామంటే మనం పైథాన్ సిరీస్ని టోటల్గా మనం పైథాన్ సిరీస్ని 9 మాడ్యూల్స్కి అయితే డివైడ్ చేస్తాం. సో ఆ 9 మాడ్యూల్స్లో ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క టాపిక్స్ అయితే కవర్ చేస్తాం, బిగినర్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. మాడ్యూల్ 1లో మనం పైథాన్ అనేది అసలు ఇంత ఫేమస్ ఎందుకు అయ్యింది, పైథాన్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, పైథాన్ స్పెషాలిటీ ఏంటి, చాలామంది ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా పైథాన్ని యూజ్ చేస్తున్నారు వాళ్ళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి కూడా. సో దానికి రీజన్ ఏంటి అండ్ ఎట్ ద సేమ్ టైం పైథాన్ని ఎవరు క్రియేట్ చేశారో, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారో పైథాన్ని, అండ్ ఇయర్ ఆన్ ఇయర్ మనకి అప్డేట్స్ ఏమైతే వచ్చాయో ఈ టోటల్ అనేది మనం మాడ్యూల్ 1లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మాడ్యూల్ 2 వచ్చేసి రియల్ వరల్డ్ మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పైథాన్ అనేది ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి కోడ్ చేస్తారు, పైథాన్ అనేది ఏ సాఫ్ట్వేర్లో మనకు కోడ్ చేస్తారు, ఆ సాఫ్ట్వేర్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన షార్ట్ కట్స్ ఏమైతే ఉంటాయో ఆ షార్ట్ కట్స్ ఎలా యూజ్ చేయాలి, షార్ట్ కట్స్ ఏంటి, అండ్ కోడ్ అనేది బేసిక్ కోడ్ అనేది ఎలా రాయాలి ఆ సాఫ్ట్వేర్లో అనేది మాడ్యూల్ 2లో మనం కవర్ చేస్తాం. అండ్ మాడ్యూల్ 3 to మాడ్యూల్ 9 ఏదైతే ఉందో ఆ మాడ్యూల్లో మనం పైథాన్ బేసిక్ ఫండమెంటల్స్ ఏంటి, పైథాన్లో అసలు ఎలాంటి టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి, అండ్ పైథాన్లో మనకి డేటా టైప్స్ ఏంటి, పైథాన్లో అసలు కోడ్ ఎట్లా రాస్తాం, పైథాన్లో ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఈ టోటల్ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం, తర్వాత పైథాన్ని యూజ్ చేసి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేది, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం, ఇవి టోటల్ మాడ్యూల్ 3 to మాడ్యూల్ 9 వరకు అయితే మనం డిస్కస్ చేస్తాం. అండ్ దీంతోపాటు అడిషనల్గా మనము పైథాన్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తాం మన ఏదైతే కంప్లీట్ కోర్స్లో. సో ఎన్ని ప్రాజెక్ట్ చేస్తాం, ఏ మాడ్యూల్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏంటి అనేది ఇన్ ఫ్యూచర్ అయితే డిస్కస్ చేస్తాను. ఎప్పుడైతే మనం మాడ్యూల్ స్టార్ట్ చేస్తామో అప్పుడైతే నేను ఏ ప్రాజెక్ట్ చేస్తాం ఈ మాడ్యూల్లో, ఒక్కొక్క మాడ్యూల్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఉంటుందా లేకపోతే అన్ని మాడ్యూల్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉంటాయి అనేది మాడ్యూల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ వీడియోస్లో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ ఇక్కడైతే మన కోర్స్లో అయితే మోర్ దెన్ 1 అయితే మనకి ప్రాజెక్ట్స్ అయితే చేస్తాము, అవి కూడా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఎవరైతే కంప్లీట్ సిరీస్ చూసి నేర్చుకుంటారో వాళ్ళకైతే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, పైథాన్ అంటే ఏంటి, పైథాన్ యూజర్స్కి ప్రాజెక్ట్స్ ఎట్లా చేస్తారు, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు, అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్స్ అనేది పైథాన్ యూజెస్ ఎలా సాల్వ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్స్ అనేది ఎలా డెవలప్ అవుతున్నాయి పైథాన్ యూజెస్ అనేది తెలుస్తుంది. సో ఇది మన బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్ సిరీస్ అనమాట. సో ఇది బేసిక్ అప్డేట్ అనమాట. వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో తొందరగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, సో దట్ మీరు ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మిస్ అవ్వకుండా ఉంటారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కేవీఎస్ ట్రిక్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.